మాధవ్ పెద్ది పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగలహరి తర్వాత భాగం. హెడ్ మిస్ట్రెస్ చెప్పిన మాటలు చాలా రోజుల వరకు శృతి మనసులో ఉండిపోయినాయి. తన పనులన్నీ చక్కగా చేసుకోవడం నేర్చుకుంది. పాప పనులన్నీ రాజమ్మ చేస్తోంది. అవి కూడా చేయడం తను నేర్చుకోవాలని రాజమ్మ పాపకి పాలు పెట్టేటప్పుడు, నీళ్లు పోసి పౌడర్ వేసేటప్పుడు, పక్క బట్టలు మార్చేటప్పుడు, తలకి ఆముదమ్ము పెట్టేటప్పుడు శ్రద్ధగా చూస్తూ ఉండేది. కొన్నిసార్లు రాజమ్మ పాలు సీసాలో పోసివ్వు, నేను పడతాను, నువ్వు నీ పని చూసుకో అంటూ పాల సీసా తను పట్టుకునేది. రాజమ్మ పక్క బట్టలు మార్చాను పాపకి, ఇట్లాగైనా చూడు. రాజమ్మ పౌడర్ నేను రాయనా, పౌడర్ తనే రాసేది. నా ఒళ్ళో పడుకోబెట్టి ఒకసారి అంటూ కాళ్ళ మీద పడుకోబెట్టించుకొని ఊపేది. శృతి చేసే పనులకి ఆశ్చర్యపోయేది రాజమ్మ. ఒకరోజు, ఇదిగో రాజమ్మ, ఇవన్నీ నా పాత గౌన్లు, పాపకి రోజుకొకటి వేయాలి, పాప కోసమే అమ్మ దాచిపెట్టుంచింది వీటిని అని తన పాత గౌన్లన్నీ రాజమ్మ చేతికిచ్చింది శృతి. రోజులు గడుస్తున్నాయి నెమ్మదిగా. మధ్యాహ్నం పూట రాజమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు పాపని కూడా తన వెంటే తీసుకెళ్ళేది. రోజులు గడుస్తున్న చరణ్ ధోరణిలో మాత్రం మార్పేమీ లేదు. చరణ్ పై ఆఫీసరు చరణ్ని తనతో తీసుకెళ్ళి సైకియాట్రిస్ట్కి చూపించాడు. ఆయన ఆశాజనకంగానే మాట్లాడాడు. కోలుకోవడానికి కొన్నాళ్ళు పడుతుందన్నాడు. పల్లవి మరణాన్ని అతడు వంట పట్టించుకోవడానికి ఇంకా కొంతకాలం పడుతుందని, ఆ కొంతకాలం అతడు ఇంట్లో ఉంటేనే మంచిదని చెప్పాడు. కొన్ని మందులు అవి రాసిచ్చాడు. అప్పుడప్పుడు వచ్చి కలవమన్నాడు ఆయన. రాత్రిపూట వెక్కి వెక్కి ఏడ్చేవాడు చరణ్. ఆ రోజున మామూలుగానే కింద గదిలో శృతి ఒక మంచం మీద, పాప ఒక మంచం మీద, కింద ఇద్దరి మధ్య ఒక చాప మీద రాజమ్మ పడుకుని నిద్రపోతున్నారు. అర్ధరాత్రి వేళ చరణ్ వచ్చాడు ఆ గదిలోకి. శృతిని పట్టుకొని కుదిపి కుదిపి లేపాడు. పాప, శృతి, ఇక్కడ పడుకున్నావే, మీ అమ్మ వెతుక్కుంటోంది నీకోసం, అలిగావా? ఎత్తుకున్నాడు. మేడ మీద తన గదిలోకి తీసుకెళ్ళాడు. పల్లు, శృతిని తీసుకొచ్చా, రెడీ చేయి, సినిమాకి వెళ్దాం, త్వరగా. కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది శృతి. అక్కడ ఎవ్వరు లేరు. కానీ అమ్మ ఉన్నట్టే మాట్లాడుతున్నాడు నాన్న. నాన్న, అమ్మ లేదుగా, దేవుడి దగ్గరికి వెళ్ళిందిగా, మళ్ళీ వస్తుందిలే. ఇంకా ఏదో అనబోయిన శృతి చెంప మీద ఒక్క దెబ్బ కొట్టాడు చరణ్. ఎవరే నీకు చెప్పింది దేవుడి దగ్గరిటారా, దేవుడి దగ్గరికి? మళ్ళీ ఆ మాట అన్నావంటే చెయ్యెత్తాడు మళ్ళీ. నా పల్లవి ఎక్కడికి వెళ్ళలేదు, ఇదిగో ఇక్కడే ఉంది, అవును ఇక్కడే ఉంది. తన గుండెల మీద కొట్టుకున్నాడు. శృతికి భయం ఎక్కువయ్యి ఏడుపు ప్రారంభించింది. చెర చెర ఈడ్చుకొచ్చి గది బయట వదిలి తలుపు మూసుకున్నాడు చరణ్. అర్ధరాత్రి వేళ పైకి తీసుకురావడం, ఏవేవో మాట్లాడడం, మళ్ళీ బయటికి నెట్టి తలుపేసుకోవడం, ఇవన్నీ చూసి భయపడి బెదిరి బిత్తరపోయి వణికిపోతూ చాలాసేపు ఆ చీకట్లోనే ఏడుస్తూ ఉండిపోయింది. ఏం చెయ్యాలో తెలియక చిన్నారి శృతి. తర్వాత కాసేపటికి కళ్ళు తుడుచుకొని ఒక్కొక్క మెట్టే తడుముకుంటూ దిగి కిందకొచ్చింది. రాజమ్మ పాప పడుకున్న గదిలోకి వెళ్ళింది. తన మంచం మీద ముడుచుకొని పడుకుంది. వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆ వెక్కిళ్ళ చప్పుడుకి లేచింది రాజమ్మ. పాప, శృతి. శృతి తల మీద చెయ్యేసింది. నిద్రలోనే ఏడుస్తోందనుకుంది ఆవిడ. రాజమ్మ, బావురుమని ఏడ్చింది శృతి పెద్దగా. ఊరుకోమ్మా, నా తల్లివిగా ఊరుకో, అమ్మ గుర్తొచ్చిందా? ఏమీ తెలియని రాజమ్మ అడిగింది. కాదన్నట్టు తల తిప్పింది శృతి. మరేమిటి, ఎక్కడన్నా నొప్పిగా ఉందా? లేదు రాజమ్మ, నాన్న వచ్చి అంటూ జరిగింది చెప్పింది. అంతా విన్నది రాజమ్మ. కాసేపు మౌనంగా ఉండిపోయింది అట్లాగే. ఆ తర్వాత, చూడమ్మా శృతి, నాన్నగారికి ఒంట్లో బాగాలేదుగా, అందుకని నువ్వేం చెయ్యాలంటే, నాన్నగారు ఎప్పుడైనా అమ్మ గురించి మాట్లాడారనుకో, నువ్వు కూడా అమ్మ ఇంట్లో ఉన్నట్టే మాట్లాడాలి. అమ్మ లేదన్నావు అనుకో, నాన్నకు కోపం వచ్చేస్తుంది. సరేనా? అట్లాడే మాట్లాడతావా అంది రాజమ్మ. సరే అంది శృతి. ఏంటో అంత అయోమయంగా ఉంది ఆ చిన్ని మనసుకి.
తమ ఇల్లు ఇదివరకట్లాగా ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తోంది. ఎందుకు ఈ మార్పులు జరిగాయి? అమ్మ వెళ్ళిపోవడం వల్లే. అసలు అమ్మ అట్లా వెళ్ళిపోవడం ఎందుకు? వెళ్ళేది నన్ను, పాపని కూడా తీసుకొని ఎళ్ళుంటే ఎంత బాగుండేది. లేకపోతే నాన్న ఎప్పుడన్నా నన్ను కొట్టారా అసలుకి? అమ్మా ఎక్కడున్నావమ్మా, తొందరగా రా అమ్మా, మూగగా రోదించింది ఆ పసి హృదయం. శృతి స్కూల్ ఫీజు కట్టాలి. రిమైండర్ పంపించారు. చరణ్కి పట్టలేదు. అసలు అతడు ఈ లోకంలోనే ఉండడు. చూడమ్మా శృతి, నువ్వు స్కూల్ ఫీజు కట్టాలి. అమ్మ ఉంటే అన్నీ చూసుకునేది. ఈ ఉత్తరం తీసుకెళ్ళి నాన్నగారికి చూపించు. ఏమంటారో నాతో వచ్చి చెప్పు అంది హెడ్ మిస్ట్రెస్ ఒకరోజు. శృతిని పిలిచి ఉత్తరం ఒకటి ఇచ్చింది. శృతి తీసుకుంది. పోనీ నేనే వచ్చి నాన్నగారితో మాట్లాడేదమ్మా? వద్దులేండి మిస్, నేనే తెస్తాను ఫీజు. నాన్నగారు ఆఫీస్కి వెళ్తున్నారా? లేదు మిస్, ఇంకా వెళ్ళడం లేదు. ఆ సాయంత్రం హెడ్ మిస్ట్రెస్ ఇచ్చిన ఉత్తరం తీసుకొని తండ్రి గదిలోకి వెళ్ళింది బెదురుకుంటూనే శృతి. నాన్న, మా స్కూల్ ఫీజు కట్టాలట, హెడ్ మిస్ట్రెస్ నీకు ఈ ఉత్తరం ఇవ్వమన్నారు అంటూ అందించింది. మౌనంగానే అది అందుకున్నాడు చరణ్. అది చదివి, శృతి, ఈ సంగతులన్నీ అమ్మకి చూపించరాదు, నా దాకా ఎందుకు చెప్పు, ఎంతో మామూలుగా అన్నాడు. ఏదో అనబోయిన శృతి తండ్రిని తదేకంగా చూసింది. చరణ్కి గడ్డం పెరిగింది, కళ్ళు లోతుకుపోయాయి. అమ్మే నిన్ను అడగమంది నాన్న అంది అప్రయత్నంగా, రాజమ్మ మాటలు తలుచుకుంటూ. సరే తీసుకో, ఇస్తానుండు. బీరువా తీసి డబ్బు తీసి శృతి చేతిలో పెట్టాడు. ఎంత కట్టాలో తెలియని శృతి తండ్రి ఇచ్చిందంతా తీసుకుంది. ఉదార స్వభావుడైన పై ఆఫీసర్ చరణ్కి ఇవ్వగలిగినంత సెలవు ఇస్తూ వచ్చాడు. అసలు చరణ్ చాలా ఎఫిషియెంట్ ఆఫీస్ పనిలో చేరిన ఇన్నేళ్లలోనూ ఎంతో అవసరమైతేనే తప్ప సెలవే పెట్టలేదు చరణ్. అందుకని అంత అభిమానం చరణ్ అంటే పై ఆఫీసర్కి. ఇప్పటి చరణ్ పరిస్థితికి ఆయనకి చాలా జాలి, సానుభూతి ఉన్నాయి చరణ్ పట్ల. తను వీలైనప్పుడల్లా స్వయంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. కొంత డబ్బు అవసరాలు కూడా ఆయన చూస్తున్నాడు. బ్యాంకు నుంచి డ్రా చేయడం లాంటి పనుల్లో సహాయంగా ఉన్నాడు. మొత్తానికి చరణ్ కుటుంబానికి సహాయపడుతున్న వారిలో ఆయనే మొదటివాడు. ఆయన చరణ్తో తన తమ్ముడిని చూసుకుంటున్నాడు. ఆయన తమ్ముడు కూడా భార్య మరణించడంతో కుంగిపోయి వ్యసనాలకు లోనయ్యి మరణించాడు. చరణ్ కూడా ఆ విధంగా కాకూడదని ఆయన తాపత్రయం. తమ్ముడికి పిల్లలు లేరు, కానీ చరణ్కి పిల్లలున్నారు. పల్లవి పోయి నెల దాటింది. చరణ్ ధోరణిలో పెద్ద మార్పేం లేదు. పాపకి నెల వెళ్ళింది. రాజమ్మ ఎవరు చెప్పకుండానే జాగ్రత్తగా చూసుకుంటోంది పాపని. ఈ నెల రోజుల్లోనూ శృతి కొంతవరకు తన పనులే కాకుండా పాప పనులు చేయడం కూడా నేర్చుకుంది. రాజమ్మ దగ్గర జోలపాటలు పాడడం నేర్చుకుంది. పాప మరీ ఏడిస్తే ఉయ్యాల్లో వేసి జోలపాట పాడేది. రాజమ్మ పెద్ద కూతురు ఆ పక్క ఊళ్ళోనే ఉంటోంది. ఆమెకు పురుడు వచ్చిందని అల్లుడు అత్తగారికి టెలిగ్రామ్ ఇచ్చాడు రమ్మని. రాజమ్మకు వెళ్ళడం ఇష్టం లేదు, వెళ్ళక తప్పదు. ఇన్నాళ్ల నుంచి పనిచేస్తున్న చరణ్తో ఎక్కువగా ఎప్పుడు మాట్లాడలేదు రాజమ్మ. ఇప్పుడు మాట్లాడాలంటే కూడా భయమే. ఈ మాట అయ్యగారికి చెప్పి సెలవు తీసుకోవాలి, ఎట్లా చెప్పాలి అని ఆలోచిస్తోంది. అయ్యగారికి అసలే మనసు బాగాలేదు. తనేం చేయాలి? శృతితో చెప్పి తండ్రితో చెప్పమంటే సరి. ఇప్పుడు ఆమెకి డబ్బు అవసరమే. శృతితో చెప్పింది. పాప శృతి, నేను మా అమ్మాయి గారి ఊరు వెళ్ళాలి, ఒక నెల రోజులు. ఎవరినన్నా పెట్టే వెళ్తానులే నా బదులు అంటే, నేను రాకపోతే నా బదులు ఇంకో ఆవిడ వస్తుందన్నమాట. నీకేం భయం లేదు, నేను చేసే పనులన్నీ ఆవిడ చేస్తుంది. రాము ఉంటాడుగా. చూడమ్మా, ఈ సంగతి కాస్త నాన్నగారితో చెప్తావా? నాకు కాస్త డబ్బు కూడా కావాలమ్మా, అడుగమ్మా. అడుగుతాను రాజమ్మ అంటూనే పైకి వెళ్ళింది శృతి. చరణ్ కుర్చీలో కూర్చొని తమ పెళ్లి ఫోటోని తదేకంగా చూస్తున్నాడు. అది వాళ్ళ పెళ్లి రోజు. నాన్న, ఎవరు? నువ్వా అమ్మ? శృతి రా. శృతిని దగ్గరికి తీసుకున్నాడు. మీ అమ్మ చూసావా ఏం చేసిందో? శృతి మన మీద కోపం వచ్చి వెళ్ళిపోయింది. నేను తప్పు చేశానే అనుకో, నన్ను శిక్షించాలి, కానీ ఇదేం పని శృతి?
నిన్ను ముక్కు పచ్చలారని నిన్ను అన్యాయం చేస్తుందా? తప్పు కదూ అన్నాడు తనే చరణ్. నాన్న, అమ్మ ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉంది, మళ్ళీ వచ్చేసింది. తన గుండెల్ని, తండ్రి గుండెల్ని చూపించింది. శృతి అక్కున చేర్చుకొని బావురుమన్నాడు. తన చిన్నారి చేతులతో తండ్రి కన్నీరు తుడిచింది శృతి. ఆవేశం, ఆవేదన చుట్టుముట్టాయి చరణ్ని. మళ్ళీ ధోరణి మారింది. ఇది కనిపెట్టిన శృతి నెమ్మదిగా, నాన్న, రాజమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలట, డబ్బు కావాలట అంది. శృతి, పో ఇక్కడి నుంచి, నన్ను డిస్టర్బ్ చేయకు, పోయి అమ్మని అడుగు. ప్రతి చిన్నదానికి నన్నే అడుగుతామే. ఇదిగో పల్లవి, ఇదేదో అడుగుతోంది చూడు, నాకు చాలా పని ఉంది. అర్థం కానట్టు చూసిన శృతికి మళ్ళీ రాజమ్మ మాటలు జ్ఞాపకం వచ్చినాయి. నాన్న, అమ్మ బాత్రూంలో ఉంది, నిన్నే అడిగి తీసుకోమంది. అబ్బబ్బబ్బబ్బా! విసుగ్గా అంటూ లేచి బీరువా తీసి డబ్బు శృతికి ఇచ్చాడు. శృతి అది తీసుకొని, ఇప్పుడే వస్తానన్నా అంటూ రివ్వున కిందుగా పరిగెత్తింది. రాజమ్మ చేతిలో పెట్టింది ఆ డబ్బు కరెక్ట్గా రాజమ్మకి 2 నెలల జీతం అంత ఉంది. తను తీసుకోవాల్సింది అంతే. అమ్మగారు పోయాక తను జీతం తీసుకోనే లేదు. అది తీసుకొని, వస్తానమ్మా శృతి, జాగ్రత్త, శాంతమ్మని పంపిస్తాను, పాప జాగ్రత్త అని వెళ్ళిపోయింది రాజమ్మ. రాజమ్మ లాంటిది కాదు శాంతమ్మ, పని సరిగ్గా చెయ్యదు. పాప పనులన్నీ శృతే చూస్తోంది. శాంతమ్మ అతి కష్టం మీద వంట మాత్రం చేస్తోంది. అది కాస్త చెయ్యివాటం ఉన్న మనిషి. ఇంటి పరిస్థితి కనిపెట్టి సామాన్లు కొన్ని అటు ఇటుగా తన ఇంటికి చేరేస్తోంది. వాటిల్లో కాఫీ పొడి, పంచదార దగ్గర నుంచి పాప పాల డబ్బాల దాకా ఉన్నాయి. పనివాడు అది కనిపెట్టి 1-2 సార్లు హెచ్చరించాడు. వాడి మాట అస్సలు లక్ష్య పెట్టదు శాంతమ్మ. యజమానురాలు లేదు, యజమాని మతిస్థిమితం లేని మనిషి. శృతి పసిపిల్ల, ఇంకా అడ్డే ఉంది. ఒకరోజు, శాంతమ్మ, పాప బట్టలు వాసనగా ఉన్నాయి, ఉతకలేదా అడిగింది శృతి. రాజమ్మ రోజు డెట్టాల్ నీళ్ళలో ఉతికేది పాపవి. చిన్నపిల్లల బట్టలు అంతేలేమ్మా, వేలుడున్నావు, నాకు చెప్తావా? అయినా గడికి ఈ పాప పనులన్నీ, ఈ పాకి పనులన్నీ నేను ఎవరు చేస్తాను? నేను వంట మాత్రమే చేస్తాను అంతే. ఆ పనులన్నీ నాకు అలవాట్లేవు, నేను చెయ్యను, నోరు పెట్టుకుని అరిచింది శాంతమ్మ. ఈ అరుపులు అలవాటు లేని శృతి బిక్కమొహం వేసింది. ఉన్న వాటిల్లో మంచివి చూసి వేసింది పాపకి బట్టలు. శృతి ఆడిస్తూ కూర్చుంది. కాసేపు అక్కని చూస్తూ ఆడుకున్న పాప ఆకలయిందేమో ఏడుపు మొదలెట్టింది. శృతి ఒక్క పరుగున వెళ్ళి, శాంతమ్మ, పాపకి పాలు పట్టవా? తీరిగ్గా తమలపాకులు నములుతున్న శాంతమ్మ శృతి మాటల్ని వినిపించుకోనే లేదు. నిన్నే శాంతమ్మ, పాపకి పాలు అంది కొంచెం పెద్దగా శృతి. ఏంటమ్మా అరుస్తున్నావు? పాలు కావాలంటే కలుపుకో, నీ చెల్లెలేగా కసిరింది శాంతమ్మ. అంతకు ముందు కొన్ని పనులు నేర్చుకున్నా పాలు కలపడం మాత్రం రాజమ్మే చేసేది. రాజమ్మ కలుపుతూ ఉంటే చూడడం వల్ల శృతికి పాలు ఎట్లా కలపాలో కొంచెంగా గుర్తుంది. ఎప్పుడు పాలు కలిపి సీసాలో పోసి పాప ఏడవకు ముందే రెడీగా శృతి చేతికిచ్చేది రాజమ్మ. శృతి పాలు పట్టేది. ఇప్పుడు పాప ఏడ్చేస్తుంటే పాలు రెడీగా లేవు, కంగారుగా ఉంది శృతికి. కలిపే విధానం గుర్తు తెచ్చుకుంటూ ఫ్లాస్క్ తెచ్చింది. దాంట్లో ఎప్పుడు వేడి నీళ్ళు ఉండేవి రాజమ్మ ఉన్నప్పుడు. ఇప్పుడు అది ఖాళీగా ఉంది, కడిగి కూడా లేదు. ఆ ఫ్లాస్క్లో ఇప్పుడు శాంతమ్మ కాఫీ పోసుకొని పూటకి 3 సార్లు తాగుతోంది తను. శాంతమ్మ, వేడి నీళ్లు కావాలి. నాకు తెలీదు, పెట్టివు తొందరగా, నువ్వే పెట్టుకో, నీ ఈడుకి మా ఇళ్లల్లో ఆడపిల్లలు వంట కూడా చేస్తారు తెలుసా? శృతి తన వయసు కన్నా కాస్త పెద్దదిగా కనబడుతుంది. ఆ ఎత్తి పొడుపుతో ఏడుపు వచ్చింది శృతికి. తర్వాత రోషం వచ్చింది. గబగబా వంటింట్లోకి వెళ్ళి గ్యాస్ స్టవ్ వెలిగించే ప్రయత్నం చేసింది. ఎప్పుడూ ఆ పని చేయకపోవడం వల్ల ఎట్లా అంటించాలో తెలియలేదు శృతికి. ఒక్కసారి భగ్గున మండింది స్టవ్. పెద్దగా అరిచింది. శాంతమ్మ కూర్చున్న చోటు నుంచి కదల్లేదు. ముందు గదిలో ఉన్న పనివాడు రాము పరిగెత్తుకొచ్చాడు. చిన్నమ్మ, నువ్వులే. పరిస్థితి అర్థం చేసుకొని తనే స్టవ్ మీద నీళ్లు పెట్టాడు. కళ్ళ నీళ్లతో స్టవ్కి దూరంగా నిలబడింది శృతి. పాప గుక్కబెట్టి ఏడుస్తోంది. ఇంకా ఆలస్యం చేయకుండా పాల డబ్బా తెచ్చింది శృతి వంటింట్లోకి. డబ్బా మూత చూస్తే ఖాళీ. అంతకి 2 రోజుల కిందటే నిండు డబ్బాని ఓపెన్ చేశాడు పనివాడు.
పాలపొడి అయిపోయిందే, ఎట్లా అంది అమాయకంగా శృతి. ఇది శాంతమ్మ పని అని గ్రహించాడు రాము. శృతికి ఇంకా ఆ ఆలోచనలు తెలియవు. పాప ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోతోంది. శృతికి కూడా చెల్లెలు ఏడుపు వింటూ ఉంటే ఏడుపు వచ్చేస్తోంది. ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఆ సమయంలో తమని ఇట్లా వదిలిపెట్టిన అమ్మ మీద చాలా కోపం వచ్చింది శృతికి. చిన్నమ్మా, మనం కాఫీలో కలుపుకునే పాలున్నాయి కదా, నీళ్లు కలిపి అవి పోద్దామా పాపకి? లేకపోతే నాన్నగారిని అడిగి పాల డబ్బా కొని తెచ్చేసరికి ఆలస్యం అవుతుంది కదా. తల ఊపింది శృతి. ఆ పాలల్లోనే కాసిన నీళ్లు కలిపి చల్లార్చి సీసాలో పోశాడు రాము. శృతి పాపకి ఆ పాలు పట్టింది. ఆకలితో ఉన్న పాప గటగట పాలు తాగేసింది. పాలు తాగడం అయిపోగానే నిద్రపోయింది. పాపని అట్లానే చూస్తూ కూర్చుంది శృతి. అవతల పనివాడు శాంతమ్మను బెదిరించాడు. ఏంటి నీ పని? ఆ పిల్ల పాలపొడి అంతా ఖాళీ చేస్తావా? అయ్యగారితో చెప్తానుండు. అయ్యగారు, వెకిలిగా నవ్వింది శాంతమ్మ. ఆయన ఈ లోకంలో ఉంటేగా. అయినా నేను ఖాళీ చేశానని నీకెవరు చెప్పారు? అది నువ్వే ఎందుకు కాకూడదు? ఏం మాట్లాడలేకపోయాడు పనివాడు. ఆమెతో వాదించి లాభం లేదు. ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. తర్వాత శృతితో అన్నాడు, చిన్నమ్మ, మనం ఇంక నుంచి పాపకి ఈ పాలే పడితేనో నీళ్లు కలిపి పొయ్యడమే మనకి సులువు. సరే, నీ ఇష్టం అంది శృతి. ఆ పసి మనసుకి మోసాలు కుచితాలు ఏం తెలియవు. పాపకి టైంకి పాలు పట్టాలి, అంతే తెలుసు. ఇక్కడితో ఆపుదాం. సశేషం తర్వాయి భాగం తర్వాత సంచి.